అందరికీ నమస్కారం అండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నమో రఘునాథాయ. చక్కగా రామానుగ్రహంతో ఈ శ్రావణ మాసం అంతా కూడా ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. గ్రహాల సంచారము మీ మాసంలో అదృష్టంగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేవలం అదృష్టం మీదనే ఆధారపడకుండా మీ శ్రమ పట్టుదల చాలా అవసరం. ఎందే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. మీ శక్తి యుక్తులు మీ శ్రమ అంటే మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మీ కార్య నిబద్ధతతో మీరు చేసినప్పుడు గురు అనుగ్రహం కానీ భగవంతుడి అనుగ్రహం కానీ అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది. ఒక క్యాటలిస్ట్ లాగా ఆత్మవిశ్వాసము ధైర్యము పెరుగుతుంది మీలో. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగలుగుతారో ఎప్పుడైతే మీరు శ్రమ పడతారో మీ కర్మ మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ మాసం మీకు కీలకమైనగా చెప్పవచ్చు. మీరు ఇతరుల వద్ద ఉద్యోగం చేస్తున్న వారైనా సరే కార్యాలయంలో చురుగ్గా గమనింపుగా ఉండటం చాలా ముఖ్యం. ఇబ్బందులు ఎదురైనప్పుడు సహాయం తీసుకోవడానికి ఎక్కడ వెనకాడబాకండి. తప్పే ఉంది. మీరు సహాయం కోరే వ్యక్తులు మీపై ప్రత్యక్షంగా ఆధారపడిన వారైతే మరీ మంచిది. ఉదాహరణకు మీ పై అధికారిపై కాకుండా వేరే విభాగంలో ఉన్న సహోద్యోగులతో సహాయం తీసుకోవటం వలన భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవటానికి ఎవరికి తలవంచాల్సిన అవసరం కూడా లేదు. సొంత వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే ఈ నెలలో ధనుస్సు రాశి వారికి పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది. నిలకడగానే ఉంది, స్టేబుల్గా ఉంటుంది. మీ ప్రయత్నాలు రెట్టింపు చేయవలసి ఉంటుంది. ఈ వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏదైతే మీరు ఎయిమ్గా పెట్టుకుంటారో వ్యూహాత్మకంగా వ్యవహరించండి. ఎక్కడ ఏ శక్తి ఉపయోగిస్తే ఎవరిని ఎలా ఎందుకు ఉపయోగిస్తే పని అవుతుందో గుర్తుపెట్టుకుని అలా ఉపయోగించుకోండి. మీరు నిర్ణయించుకున్న శ్రమను పునాదిగా వేసుకొని మీ ఇన్నోవేటివ్ థాట్స్ ద్వారా ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రాపర్ పర్సన్స్ని ప్రాపర్ టైము చేయటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఆగస్టు 2025 మీకు కొన్ని ఆసక్తికర అనుభవాలను అందిస్తుంది. ముఖ్యంగా మీ స్నేహితుల విషయంలో కొన్ని ఊహించిన వార్తలు వినే విషయం వస్తుంది. మీ స్నేహితుల బృందంలో జరిగే మార్పులను ప్రవర్తనను కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీకు నవ్వు వస్తుంది, మనసు ఓపెన్ అవుతుంది, మీరు రియలైజ్ అవుతారు. ఇది మీ భావాలను ప్రేమను వ్యక్తపరచడానికి సరైన సమయం. మీ మనసులో ఉన్న మాటలను చెప్పడానికి సిగ్గు బిడియం లాంటి దరిచేరనీయకండి. ఎప్పుడు చెడు వ్యక్తిగతంగా చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి. మీ గుణాలే మీ బంధాన్ని బలంతగా బలోపేతం చేస్తాయి. కొత్త సంబంధాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సామాజిక పరిధిని విస్తరించుకోవడంలో కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలను స్పష్టంగా మీరు ముందుండి స్వీకరించండి. మీ అనుకోకుండా మంచి స్నేహితులు దొరుకుతారు. మీ జీవిత భాగస్వామి కూడా పరిచయం కావచ్చు మీరు సింగిల్గా ఉన్నవారైతే. మీలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులకు అవి ఆకర్షిస్తాయి. మీ వ్యక్తిగత జీవితానికి సుసంపన్నం చేయటమే కాకుండా నెట్వర్క్ను కూడా పెంచేటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను సాధించడం ద్వారా చాలా అవసరం. మీకు నచ్చిన పనులు చేయటానికి, ప్రియమైన వారితో కలిసి సేద తీరటానికి సమయాన్ని కేటాయించండి. అదే మీకు క్లిష్ట పరిస్థితుల్లో ఒక విశ్రాంతిని, విరామాన్ని కలిగించేటువంటిది. మీ శక్తిని తిరిగి నివిడీకృతం చేసి ఆ చిన్న మధురానుభూతులే మిమ్మల్ని చక్కగా మనసుకు ప్రశాంతతని, ఒక ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఈ మాసంలో మీకు పెద్దగా పరిహారాలు కూడా అక్కర్లేదు. మీరు చేయవలసింది ఏంటంటే గురు రాఘవేంద్ర స్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని పూజించటం కానీ, లేదా సాయిబాబా గుడి వెళ్ళే అలవాటు ఉంటే ఆయన్ని అర్చించడం ద్వారా కూడా ఓం శ్రీ సాయిరామ్ నమః అనుకోండి, జై సాయిరామ్ అనుకోండి, ఇబ్బంది లేదు. లేదా రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయుడు కానీ అంటే ధార్మికమైన అర్చనా విధానం ఉంటుంది కాబట్టి చక్కగా అవి చేయండి. గురు చరిత్ర పారాయణ చేసే అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా గురుచరిత్ర పారాయణ చేయండి, చాలా కలిసి వస్తుంది అది. అలాగే రాఘవేంద్ర స్వామికి కూడా
మీరు అర్చనా విధానం ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అయి చేసుకుంటే సరిపోతుంది. మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నిటికీ కూడా ఈ గురు అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో మీకు అద్భుతంగా ఉన్నటువంటి రెమెడీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అలాగే ఆగస్టు మాసాన్ని ఆశావాహక దృక్పథంతో ప్రారంభించండి. మీ కలను సాకారం చేసుకునే దిశగా ఫలించండి. సర్వము శుభమే కలుగుతుంది మీకు. కనుక మీ అందరూ కూడా శుభ్రంగా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి. ఎక్కువ వేలు ఖర్చు పెట్టద్దు. అనవసరమైన టెన్షన్లు పడబాకండి. చక్కగా మీ ఇలవేల్పు దైవాన్ని పూజించటం మాత్రం ఇంట్లో మానితే వెంటనే దాన్ని ప్రారంభించండి. మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. మీకు ఆనవాయితీగా వస్తున్న పూజలు మానకుండా చక్కగా గురు అనుగ్రహం పొందినట్లయితే మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ప్రధానంగా కూడా మొదటి నుంచి కూడా చక్కగా ఒక నిబద్ధత, ఏకాగ్రత ఉండటం వల్ల, అంటే దానికి ధనుస్సులోనే సంకేతం ఉంది. ఒక రామబాణం వేస్తే ఎలా వెళ్ళి కరెక్ట్గా తగులుతుందో అటువంటి స్ఫురద్రూపి మనస్తత్వం మీకు బేసికల్గానే ఉంటుంది. ఉండటం వల్ల ఏంటంటే మీ శక్తి సామర్థ్యాల్ని సరైన కోణంలో సరైన సమయంలో కరెక్ట్గా ఏం చూసి కొట్టడం ద్వారా మీరు ఎలా సాధిస్తారో లక్షణం మీలో ఉన్నప్పటికీ కూడా మీ మానసిక సంఘర్షణ, మీకు ఈ నెలలో ఎదురయ్యేటువంటి ఒడిదుడుకులు, వీటి వల్ల ఇబ్బంది పడకుండా మీరు ఒక సమయస్ఫూర్తి మీలో ఉద్రేకపరచాలి అంటే మీరు చేయాల్సిందంటే మానసిక ప్రశాంతత కావాలి. మీకు ఇష్టమైన వారి సహకారం కావాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో పాటు మీకు ప్రధానంగా డిస్టర్బ్ చేసేది మీ పిల్లలు కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుకు మీరు ఎంత ఖచ్చితంగా ఉంటారో వాళ్ళ చిన్న చిన్న కోరికల పట్ల కూడా అంతే ఖచ్చితంగా ఉండండి. అమ్మ మనసు అలవరుచుకోండి. వారి భవిష్యత్తు కోసం కొంచెం కఠినంగా వ్యవహరించినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇప్పుడున్న బిజీలో వాళ్ళకి కూడా, ఒకప్పుడు మీరు వారికి సమయం కేటాయించడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ షెడ్యూల్లో మీకు సమయం, మీతో గడిపేటువంటి సమయం తక్కువ కాబట్టి మొన్న కాసేపు నిబద్ధతతో ప్రేమగా చక్కగా దగ్గరే తీసుకోండి, కూర్చోపెట్టుకోండి. వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ భావాలు స్వీకరించండి. వాళ్ళు దేని గురించి మదన పడుతున్నారో తెలుసుకోండి. కొంచెం ఊరట కలిగించండి. అమ్మ నాన్న ఎప్పుడూ మీకోసమే ఉంటారు, మీకు అండగా ఉంటారు, మీకు వెల్ విషర్స్ వాళ్ళే అనేది వాళ్ళకి పూర్తిగా నాటుకోవటమే కాదు, అది నిలబెట్టుకునే విధంగా మీరు ప్రవర్తించండి. క్రమశిక్షణ విషయంలో మీరు పర్ఫెక్ట్గానే ఉంటారు, కానీ అఫెక్షన్ విషయంలో కూడా టిక్ పెట్టించుకోవటం అవసరం మీకు ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ఖచ్చితంగా జీవిత భాగస్వామిని, మీ పిల్లలని జాగ్రత్తగా దగ్గర తీసుకుని ఒక అపురూపంగా ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని ఏమాత్రం నొచ్చుకోకుండా వాళ్ళకు ఒక కవచంలాగా మీరు ఉన్నారు అనేటువంటి మనస్తత్వాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితం గురు అనుగ్రహం వల్ల అద్భుతంగా ముందుకు వెళుతుంది. వాళ్ళు అచీవ్మెంటే మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీకు ఎన్ని అచీవ్ చేసినా సరే పిల్లల భవిష్యత్తుకు మించిన ఆనందం మీకు ఏదీ లేదు. కాబట్టి వాళ్ళకి మీరు షీల్డ్ లాగా ఉన్నారని నమ్మకాన్ని అది ప్రాక్టికల్గా నిరూపించుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న కోరికలు ఇప్పుడే నెరవేర్చండి, అవి తప్పేమీ కాదు. తరువాత మీరు చేద్దామనుకున్న వాడు స్వీకరించే స్థితిలో ఉండరు. కనుక మీరు వారి చిన్న చిన్న కోరికలు మన్నిస్తూ ఎక్కువ బర్డెన్ కానంత వరకు వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళ కోరికలు తీర్చటానికి ప్రయత్నించండి. అది ధర్మబద్ధమైతే ఖచ్చితంగా తీర్చండి. అలాగే చక్కగా దైవ ప్రార్థన, అర్చనా విధానము, పెద్దల యందు గౌరవము, నిత్యం ఒకసారి దేవుడికి నమస్కారం పెట్టుకునే అలవాటు పిల్లలకు చేస్తే మీ భవిష్యత్ తరాలు మొత్తం బాగుపడతాయి. కనుక ఈ చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటూ మీరు ఇంట గెలిచి రచ్చ గెలవండి. రచ్చ గెలిచే అధికారం మీకు నిరంతరం ఉన్నది. అంతటి రాముల వారే చాలా గోముగా శ్రీమతి గారితో ఎంత లాలిత్యంగా మాట్లాడేవారో
మనకి రామాయణం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి చక్కగా ఎవరి దగ్గరైనా మన సింహం కావచ్చు కానీ ఇంట్లో ప్రేమైక మధురానుభూతిని మిగిల్చి మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ రామానుగ్రహం కలగాలని, ఈ శ్రావణ మాసంలో అద్భుతంగా ఉండాలని, వీలైతే అయోధ్య రామదర్శనం కూడా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయోస్తు.